మీడియాతో మాట్లాడారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మొన్న అయిన తర్వాత ఇది రెండవసారి ఆయన పర్యటన తర్వాత ఆయన మీడియాతో చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. కానీ దానిలో కొన్ని విషయాలు చూస్తే కొంత ఆశ్చర్యం వేసింది. వయసులో చాలా పెద్దవారు, అనుభవంలో చాలా పెద్దవారు, రాష్ట్రానికి అదృష్టవశాత్తు 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడిన ప్రతి మాట కూడా అసత్యాలతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే నేను అద్యాంతం ఫాలో అయ్యాను. మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఆ ప్రాజెక్టులో ఏం జరిగిందో నేను 2.5 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూశాను. అంతకు ముందు జరిగినటువంటి విషయాలను కూడా సమగ్రంగా తెలుసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఎప్పుడు చెప్పే మాటే ఉంది కదా, ఏది రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ 7 తెలంగాణ గ్రామాలని కలిపేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయనన్నాను, అందువల్లే కలిపారు, అసలు ఈ ప్రాజెక్టు నేనే తీసుకొచ్చాను, భూమార్గం పట్టించాను, అసలు రాజశేఖర రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు, దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ ఆయనకు సంబంధం లేకపోయినా ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు. కానీ దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆయన దాన్ని ఓన్ చేసుకున్నట్టు, ఆయన చేస్తున్నట్టు ఇలాంటి కథలన్నీ కూడా చెప్పారు. అది ఎప్పుడు చెబుతూనే ఉంటాడు, ఆయన పురాణం అంతా చెప్తూనే ఉంటాడు, దాన్ని ప్రజలు వింటూనే ఉంటారు, నమ్మరు, అది వేరే అంశం. ఇక్కడ విషయం ఏంటంటే 2014-19 వరకు రాత్రి పగులు పనిచేశారంట. ఎక్కడ రాత్రి పగులు పనిచేశారు అసలు మీరు? 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు కొంతకాలం పనులే చేయలే, బేరసారాలు ఆడారు. కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టుని టోటల్గా కేంద్రం తీసుకోవాలి, కేంద్రమే ఖర్చు పెట్టాలి, కేంద్రమే చేయాలి, అలాంటి ప్రాజెక్టుని మీరొద్దు మేము చేస్తామని చెప్పి బతిమలాడి బామాలి తీసుకున్నారు మీరు. అది చరితాత్మకమైన తప్పిదం మీరు చేశారు. పైగా 16లో తీసుకుంటూ 13-14 రేట్లతో మేము పూర్తి చేస్తామనేటువంటి మాటతో మీరు తీసుకుని పెద్ద తప్పిదం చేసినటువంటి వ్యక్తులు మీరు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఇవన్నీ కలిసి పోలవరాన్ని ఎంత నాశనం చేశాయో అంత నాశనం చేశారు. మేమంట ఒక అసమర్థత అంట, ఒక అవగాహన రాహిత్యం అంట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి అంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అంట. నేను చెప్తున్నా, మీరు అసమర్థులు, మీకు అవగాహన రాహిత్యం, అవగాహన సరిగా లేదు. వెళ్ళడం రావడం, సోమవారం వెళ్ళడం రావడం, బిల్లులు చేసుకోవడం, డబ్బులుగా చేయటం, దేవినేని ఉమ్మ గారు మీరు చేసింది. అదేంటండి చంద్రబాబు నాయుడు గారికి అవగాహన రాహిత్యం అంటారేంటి?